హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫ్రై అనేది టేస్టీ అండ్ హెల్దీ అండ్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ బీట్రూట్ 1/2 kg అయితే తీసుకొని వాష్ చేసుకొని పైన ఈ విధంగా చెక్క అంతా తీసేసి పొట్టు తీసేసి ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి అలాగే ఒక గుప్పెడు వేరుశనగపప్పు కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసి తుంచి వేసుకుందాము. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుందాము. పోపు అనేది మాడిపోకూడదండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచి వేసుకుందాం. ఫైనల్గా పోపు అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత అల్లం తురుము 1 టీ స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనం వేసుకుంటే కూర అనేది మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ఇంగువ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ లైట్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు తురుము పెట్టుకున్న బీట్రూట్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు మనము బాగా ఆయిల్లో మగ్గి లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. బీట్రూట్ మరి ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదు. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలు. ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. బీట్రూట్ అనేది ఇలా అయితే చాలు. ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు పచ్చికారం అయితే యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలైనా లేదా బీట్రూట్ తినము అని అనేవాళ్ళైనా సరే మనం ఈ విధంగా చేసి పెట్టామంటే మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి చక్కగా తినేస్తారనమాట. ఫైనల్గా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.